బైబిల్ సెలవిస్తుంది, సింహపు పిల్లలైనను ఆకలి కొని ఉంటాయి కానీ నా పిల్లలు ఆకలి కొని ఉండరు, అనగా నేను వారిని పోషిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నాను, దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ కష్టాలు గుండా వెళుతున్నాను, దేవుణ్ణి నమ్ముతున్నాను కానీ అనేక సమస్యలు గుండా వెళుతున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ కనీసం 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నా నా జీతం పెరగలేదు, ప్రమోషన్ రాలేదు, ఇప్పటికీ చాలని జీతమే, ఇప్పటికీ సొంతంగా ఇల్లు లేదు, ఇప్పటికీ అప్పులు తీర్చుకోలేకపోయాను, ఇప్పటికీ కూతురు పెళ్లి చేయలేకపోయాను, ఇప్పటికీ నా జీవితంలో ఎదుగు లేదు బొదుగు లేదు, ఏమిటి నా బ్రతుకు ఇలా తగలడింది అనేవాళ్ళు బహుశా మన మధ్య ఖచ్చితంగా ఉండే ఉంటారు. అయితే జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క సమృద్ధిని మనం చూడాలి అని అంటే మొదటిగా ఓ వాస్తవాన్ని గమనించాలి. ఏమిటి ఆ వాస్తవం? నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నువ్వు దేవుని కుటుంబములో సభ్యునిగా చేరుతున్నావు. దేవుని కుటుంబములో నువ్వు సభ్యునిగా చేరినప్పుడు నువ్వు దేవుని కొడుకు అవుతున్నావు, దేవుని కుమార్తె అవుతున్నావు. దేవుని బిడ్డలుగా మనం అంగీకరించబడినప్పుడు మనల్ని పోషించే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. అనగా మనకున్న ప్రతి అవసరాన్ని దేవుడే తీరుస్తాడు. ఏలియాకున్న అవసరాన్ని ఇప్పుడు ఎవరు తీర్చాలి? దేవుడే తీర్చాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? ఏలియా, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, నీకు ఆహారం పట్టుకు రమ్మని చెప్పి నేను కాకోలములకు సెలవిచ్చాను. అంటే అర్థం ఏమిటి? నీకు కష్టము రాక మునిపే ఆ కష్టము తీర్చడానికి ఏర్పాట్లు నేను చేసేసాను. అది దేవుడు చెప్తున్నాడు. మీకేమైనా అర్థమైందా? నీకు కష్టము రాక మునుపే ఆ కష్టమును తీర్చేటటువంటి వారిని దేవుడు నీ జీవితంలో ఏర్పాటు చేశాడు. నీకు ఆపద రాక మునుపే ఆ ఆపద నుండి నిన్ను తప్పించటానికి దేవుడు ముందుగానే ఏర్పాట్లు చేశాడు. ఆకలి మంటల చేత ఏలియా అలమటించక మునుపే దేవుడు కాకులకు చెప్పాడట. ఇప్పుడు నా ప్రశ్న, మొదటిగా ఏలియాకు చెప్పాడా, మొదటిగా కాకులకు చెప్పాడా? ఎవరికి చెప్పాడు చెప్పండి? ఏలియాక కాకులకా? చూద్దాం రండి. 3వ వచనం, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానుకును ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని. అంటే ఏమంటున్నాడు? నేను ఆల్రెడీ కాకులకు ఆజ్ఞాపించా, నీకు అన్నం పట్టుకు రమ్మని. మార్నింగ్ ఈవినింగ్ మాంసమును రొట్టెను. నాన్ వెజిటేరియనా వెజిటేరియనా చెప్పాలి? ప్లేట్ మీల్సా ఫుల్ మీల్సా? నా ప్రభు నిన్ను పట్టించుకున్నట్లయితే అరకొరగా పట్టించుకునేవాడు కానే కాదు, సమృద్ధిగా నిన్ను పట్టించుకుంటాడు. వినో, ఒంటి పూట భోజనం పెట్టేవాడు కాదు, 2 పూట్ల కడుపు నిండా భోజనం పెడతాడు. ఎప్పుడు? చుట్టూ ఉన్న వాళ్ళకి ఆకలితో అలమటించిపోతున్న నిన్ను మాత్రం కాపాడుటకు నా దేవుడు చాలినవాడు. విశ్వసించో. అప్పుడు మీలో కొంతమందికి ఒక ప్రశ్న వస్తుంది, బ్రదర్ మీరు చెప్తుంది బాగుంది కానీ నా పరిస్థితి మాత్రం అలా లేదు బ్రదర్ అనేవాళ్ళు ఈ రోజు కూర్చున్న వాళ్ళలో ఉండుంటారు. మీరు చెప్తుంది బాగుంది, దేవుడు నిజంగానే పోషిస్తాడు, కాకుల ద్వారా పోషిస్తాడు, ఆయన సమృద్ధిని ఇస్తాడు, ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ నా జీవితంలో ఎదుగు బొదుగు లేదు బ్రదర్. మరి నా సంగతి ఏమిటి? ఒక విషయం మీకు చెప్తాను, నా జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఎదుగు బొదుగు లేనటువంటి సమయం గుండా నేను వెళ్ళాను. ఎప్పుడైతే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళానో, ఎక్కడ సంఘం స్థాపించమన్నాడో అక్కడ సంఘం స్థాపించానో, నా జీవితంలో ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని సంఘాన్ని దేవుడు చూపించాడు. ఏలియాకు దేవుడు చెప్పాడు, నువ్వు కెరీతు వాగు దగ్గరకు వెళ్ళు. ప్రభు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటున్నావు కానీ నేను హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది, ఆ ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తాను ప్రభు అని అన్నాడు అనుకుందాం. లేదు, అక్కడ యోర్దాన్ నది ఉంది ప్రభు, దగ్గరలో యోర్దాన్ నది ఉంది ప్రభు, యోర్దాన్ నదికి వెళ్తాను ప్రభు అన్నాడు అనుకోండి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏలియా, నువ్వు వెళ్ళాల్సింది యోర్దాన్ నదికి కాదయ్యా, నువ్వు వెళ్ళాల్సింది ఆ కెరీతు వాగు దగ్గరకయ్యా. ప్రభా, నువ్వేమనుకోదు ప్రభా, ఆ ఏరియా నాకు అసలు నచ్చదు నాయన, ఆ స్మెల్ కూడా నాకు నచ్చదు ప్రభా, అది యోర్దాన్ నది అయితే బాగుంటుంది ప్రభా, నేను యోర్దాన్ నది వెళ్తున్నాను ప్రభా అని చెప్పి ఒకవేళ ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్లకుండా యోర్దాన్ నదికి వెళ్ళినట్లయితే అడుగుతున్నా, ఏలియా జీవితంలో ఆహారం దొరికేదా? ఏలియా పోషించబడేవాడా? ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఏమి ప్రభువా, కాకులన్నీ తిరుగుతున్నాయి కానీ ఏమి బట్టరా అట్లా, దేవా యెహోవా
సింహపు పిల్లలైనను దాహము కొనును, ఆకలి కొనును, కానీ నిన్ను విశ్వసించిన వారికి ఏ లోటు ఉండదని చెప్పిన దేవా ఎక్కడ ఆహారం అని ఏడ్చిన, గీ పెట్టిన, ఉపవాసాలు ఉన్న, కన్నీరు గాచిన జవాబు మాత్రం రాదు. ఎందుకని? దేవుడు చెప్పింది ఒకటి, మన బ్రదరు చేసింది. ఇప్పుడు మీలో ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? ఎందుకని నా జీవితంలో ఎదుగు బొదుగు లేదు? ఎందుకని నా జీవితంలో నేను సమృద్ధిని చూడలేకపోతున్నాను? ఎందుకు నా జీవితంలో నేను ఆశించినటువంటి ప్రతిఫలాన్ని నేను చూడలేకపోతున్నాను? ఈ ప్రశ్నలు మీరు ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవుడు చెప్పిందే నువ్వు స్టార్ట్ చేసావా? దేవుడు వెళ్ళమన్న చోటకే నువ్వు వెళ్ళావా? దేవుడు చేయమన్నదే నువ్వు చేస్తున్నావా? దేవుడు ఇది నీకు మంచి స్థలము, ఇది నీవు చేయాల్సిన వ్యాపారము, ఇది నువ్వు చేయాల్సినటువంటి చేయాల్సిన ఉద్యోగము, ఇది నువ్వు నీ కుమార్తెకి ఇవ్వాల్సినటువంటి సంబంధము, దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తున్నావా? లేకపోతే నీకు ఇష్టమైంది చేస్తున్నావా? నీకు ఇష్టమైంది నువ్వు చేస్తున్నప్పుడు దేవుని దగ్గర నుంచి జవాబులు రావాలంటే రానే రావు. ఇదే సతీష్ కుమార్ ఇదే విధంగా 2005కు ముందు వాక్య పరిచర్య చేశాడు. 2003లో టీవీ పరిచర్య స్టార్ట్ అయిపోయింది. 2001లో కల్వరి కాంతి మ్యాగజైన్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే చాలా ప్రాంతాలకు వెళ్ళి బహుబలంగా వాడబడుతూ సందేశాలు ఇస్తూ ఉన్నాను. టీవీలో సందేశాలు ఇస్తూ ఉంటే లక్షల మంది ఆ టీవీ కార్యక్రమాలు చూస్తూ బహుగా సంతోషించారు. కానీ కల్వరి టెంపుల్ నేను ప్రారంభించినటువంటి సంఘము చందానగర్లో ఉండేది, ఎదుగు బొదుగు లేదు. చందానగర్కి కుక్కట్పల్లికి ఎంత దూరం చెప్పండి? 10 నిమిషాలు. కానీ ఆ 10 నిమిషాలే మన కల్వరి టెంపుల్ చరిత్రను మార్చేసినాయి. మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం దేవుడు చెప్పింది కాకుండా మనకిష్టమైంది మనం చేసినట్లయితే మన జీవితంలో అభివృద్ధి చూడలేము. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, విదేశానికి వెళ్ళే ప్రయాణం కావచ్చు, మరి ఏమైనా కావచ్చు. నమ్మిన వారు ఉంటే మీ హస్తం చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్ముతున్నా ఆనాడు ఏలియా మాట నీ మాటగా భావించి నమ్మినటువంటి ఆ పేద విధవరాలి ఇంటిలో సమృద్ధిని దయచేశాం. ఒకవేళ ఆ సేవకునికి ఇచ్చి ఉండకపోతే ఆ రోజే అది చివరి భోజనం అయ్యేది. ఆ తర్వాత వాళ్ళు కాటికి చేరేవాళ్ళు. కానీ సేవకుని మాటకు లోబడి కష్టకాలంలో కూడా మొదటిగా చేసిన అప్పాన్ని సేవకునికి ఇచ్చినప్పుడు కరువు కాలమంతా వారు పోషించబడ్డారు. నాయనా, ఈ సేవకుని ద్వారా ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ నీ మాటను అంగీకరించి ఆచరించే, విధేయత చూపించే ప్రతి కుటుంబాన్ని నువ్వు పోషించబోతున్నావు, దీవించబోతున్నావు, ఆశీర్వదించబోతున్నావు. నాయనా, మేము కలిగి ఉన్న దాంట్లోనే శ్రేష్టమైనది నీకు ఇవ్వాలి. అలా ఇచ్చి నువ్వు తిరిగి మాకు ఇచ్చే ఆశీర్వాదాన్ని, నూరంతలుగా అనుభవించే మహాభాగ్యాన్ని మా అందరికీ ఇవ్వమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.